కుంభరాశి వారికి ఆగస్టు 6వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి సూచన కూడా ఉందండి. యశాక్షరంతో ప్రారంభమయ్యేటువంటి ఒక వ్యక్తితో రేపటి రోజు మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త అదనపు అప్రమత్తత అవసరమని జ్యోతిష సూచనలు కూడా తెలియజేస్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరికి తప్పకుండా వర్తిస్తుందని కాదు, కానీ మీ పరిస్థితిని బట్టి వివేకంతో వ్యవహరించడం చాలా మంచిది. అందుకే ఎక్కడ ఉన్న ఈ వీడియోని ప్రశాంతంగా వీలైతే ఒంటరిగా చివరి వరకు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మధ్యలో స్కిప్ చేయకుండా వెంటనే రేపటి రోజు మీకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి విషయాలు స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు కుంభరాశి దినఫలితాలు, పూజలు, పరిహారాలు, శుభ సమయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల క్రమంలో కుంభరాశి 11వ స్థానంలో ఉంటుంది. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వారు విశాలమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారండి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపేవారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు ముందుండేవారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. సమాజంలో మంచి పేరు సంపాదించాలని కోరుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ మనసులోని భావాలను బయటకు చెప్పకుండా మౌనంగా ఉండడం, ఎక్కువ ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి విజయాలు కూడా సాధించగలరు. రేపటి రోజు యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం రంగు లేదా లేత ఆకుపచ్చ రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువును ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగినట్లు అనిపించవచ్చు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 8 మరియు 4. ముఖ్యమైనటువంటి పనులు, సమావేశాలు లేదా నిర్ణయాల సమయంలో ఈ సంఖ్యలు శుభప్రదంగా భావించబడతాయి. ప్రయాణానికి శుభదిక్కు ఉత్తర దిక్కు. ఈ దిశగా చేసే ప్రయాణాలు లేదా పనులు అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇక ప్రయాణ విషయంలో జాగ్రత్తలు. రేపటి రోజు ప్రయాణానికి ముందు అవసరమైనటువంటి పత్రాలు, మొబైల్, డబ్బు మరియు ఇతర వస్తువులు వెంట ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలతో ప్రయాణాన్ని ప్రారంభించవద్దు. కొత్త వ్యక్తులను వెంటనే నమ్మకుండా అప్రమత్తంగా ఉండండి. రాత్రి వేళల్లో అవసరం లేని ప్రయాణాలకు వీలైనంత వరకు వాయిదా వేయడం చాలా మంచిది. వాహనాల విషయంలో జాగ్రత్తలు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించండి. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయవద్దు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించండి. 4 చక్రాల వాహనంతో సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. వాహనం బయలుదేరే ముందు బ్రేకులు, లైట్లు, టైర్ల పరిస్థితి ఒకసారి పరిశీలించడం కూడా చాలా మంచిది. తప్పేం లేదు కదా. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందికి దారి తీసేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే రేపటి రోజు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే అధిక శ్రమ వల్ల అలసట లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగండి. బయట ఆహారం తగ్గించి ఇంట్లో తయారైన సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేస్తే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు యొక్క రాశి వారికి అవకాశాలు, బాధ్యతలు రెండూ కలిసి వచ్చేటటువంటి రోజు. ప్రతి నిర్ణయాన్ని ఓర్పుతో, వివేకంతో తీసుకుంటే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక రేపటి రోజు యొక్క రాశి వారికి అంటే కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరి కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందండి. ముఖ్యంగా అనుకూలమైనటువంటి రంగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపటి రోజు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు క్రమంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా నెలకొనవచ్చు. కళలు, సంగీతం, రచన, బోధన, సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను చూపించే అవకాశం కూడా లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయ దర్శనం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే రేపటి రోజు కోపం, తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల మాటలను పూర్తిగా నమ్మడం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో పెద్దలతో లేదా స్నేహితులతో మాట పట్టింపులు రాకుండా సంయమనం పాటించండి. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి పెరగకుండా విశ్రాంతికి సమయం కేటాయించండి. సోషల్ మీడియాలో లేదా ఫోన్ ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా ఒకసారి నిర్ధారించుకోవడం కూడా చాలా మంచిది. విలువైన వస్తువులు, పత్రాలు, మొబైల్ వంటి వాటిని నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ ఉంచవద్దు. అవసరం లేని ఖర్చులు, హామీలు లేదా ఇతరుల సమస్యల్లో అతిగా జోక్యం చేసుకోవడం కూడా ఈరోజు మంచిది కాదు. ప్రతి విషయంలో ఓర్పు, ఆలోచన, అప్రమత్తతతో వ్యవహరిస్తే ప్రతికూల పరిస్థితులు కూడా మీకు సులభంగా అధిగమించగలుగుతారు.
ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక విషయాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం అనేది చేయకండి. ఈ వీడియోలో చెప్పబోయే ఈ సూచన మీకు ఎంతో ముఖ్యమైనదన్నమాట. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి ఒక వ్యక్తితో వ్యవహరించేటప్పుడు కాస్త అదనపు అప్రమత్తత అవసరమని జ్యోతిష సూచనలు అయితే తెలియజేస్తున్నాయండి. ఇది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వర్తిస్తుందని కాదు, మీ పరిస్థితిని బట్టి వివేకంతో వ్యవహరించడం కూడా చాలా మంచిది. అందుకే ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా వీలైతే ఒంటరిగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. మధ్యలో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో చివరిలో చెప్పే ఒక చిన్న సూచన కూడా రేపటి రోజు మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కదా. రేపటి రోజు ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని కలయిక కూడా జరగవచ్చు. అలాంటి సమయంలో ఆవేశంతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా డబ్బు లావాదేవీలు, వ్యక్తిగత విషయాలు, భాగస్వామ్యాలు లేదా ముఖ్యమైన నిర్ణయాల విషయంలో తొందరపడకండి. ఎదుటి వారి మాటలను పూర్తిగా విన్న తర్వాతే మీ నిర్ణయాన్ని చెప్పండి. ఎవరు హామీలను వెంటనే నమ్మకుండా నిజాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అపార్థానికి దారితీయకుండా ఓర్పుతో వ్యవహరించండి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీ విజయాన్ని చూసి అసూయపడే కొందరు మీ మనసును గందరగోళానికి గురి చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత రహస్యాలు పంచుకోవడం కంటే అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి రేపట్లో తస్మాత్ జాగ్రత్త అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఇది భయపడాల్సినటువంటి సూచన కాదండోయ్, అప్రమత్తంగా ఉండాలనేటువంటి సూచన మాత్రమే. ప్రశాంతంగా వ్యవహరిస్తే అంటే వివేకంతో వ్యవహరిస్తే ఎలాంటి పరిస్థితినైనా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశివారు రేపటి రోజు గురువారం కావడంతో ఈ రోజు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనటువంటి రోజు. గురువారం రోజున శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తులు కూడా విశ్వసిస్తారు. ఈ రోజున చేసే ప్రతి పూజను భక్తి వినయం శ్రద్ధతో చేయడం ఎంతో ముఖ్యమైనటువంటి సూచన. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా వీలైనంత త్వరగా నిద్రలేచి స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించండి. ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరిచి శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామివారి చిత్రపటాలకు లేదా విగ్రహాలకు పసుపు, తెలుపు లేదా సువాసన గల పుష్పాలను సమర్పించండి. ఒక నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో నమస్కరించండి. ముందుగా శ్రీ సాయిబాబా నామస్మరణ చేయండి. ఓం సాయినాథాయ నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించండి. అనంతరం శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి, శ్రీ సాయిబాబా చాలీసా, శ్రీ సాయిబాబా స్తవన మంజరి, శ్రీ సాయి అష్టకం లేదా మీకు తెలిసినటువంటి ఏదైనా సాయి స్తోత్రాన్ని భక్తితో చదవండి. సమయం ఉంటే శ్రీ సాయి సచ్చరిత్రలో కనీసం ఒక అధ్యాయాన్ని పారాయణం కూడా చేయండి. సచ్చరిత్ర పారాయణం భక్తి, సహనం, విశ్వాసం అనే బాబా బోధనలకు మన జీవితంలో ఆచరించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వీలైతే గురువారం రోజున సమీపంలోని శ్రీ సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించండి. బాబాకు పసుపు రంగు లేదా తెలుపు రంగు పూలమాలను సమర్పించండి. భక్తితో నమస్కరించి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖశాంతులు, ఐశ్వర్యం కోసం ప్రార్థించండి. నైవేద్యంగా పాలకోవా, బెల్లంతో చేసిన తీపి పదార్థాలు, శనగలు, అరటిపండ్లు, ద్రాక్ష, ఖర్జూరాలు లేదా పరిశుభ్రంగా ఇంట్లో తయారు చేసినటువంటి సాత్వికమైనటువంటి ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు. అనంతరం ఆ ప్రసాదాన్ని ఆలయానికి వచ్చిన భక్తులతో లేదా అవసరమైన వారితో పంచుకోవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అన్నదానం, పండ్ల దానం లేదా తాగునీరు అందించడం వంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ రోజున ఎంతో పుణ్యప్రదమైనవిగా చెప్పబడతాయి. సాయిబాబా ఆలయంలో దుని ఉంటే భక్తితో నమస్కరించి అక్కడి నియమాలను పాటిస్తూ దర్శనం చేసుకోండి. దుని విభూతిని ఆలయ పద్ధతి ప్రకారం స్వీకరించి నుదుటిపై ధరించండి. అనేక మంది భక్తులు తమ కోరికలను బాబా పాదాల వద్ద ఉంచి భక్తితో ప్రార్థిస్తారు. ముఖ్యంగా భక్తి, సత్ప్రవర్తన, సేవాభావంతో జీవించడం సాయిబాబా బోధనల సారాంశమని గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు జపించండి. శ్రీ దత్తాత్రేయ అష్టకం, దత్తాత్రేయ స్తోత్రం, దత్త చాలీసా లేదా మీకు తెలిసిన దత్త భక్తి గీతాలను భక్తితో పఠించండి. వీలైతే దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని దర్శించి 3 ప్రదక్షిణలు చేసి మీ మనసులోని కోరికలను కూడా ప్రార్థించండి. గురువారం రోజు గోసేవ చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి, పశుగ్రాసం లేదా ఇతర అనుకూలమైనటువంటి మేతను అందించి నమస్కరించండి. అలాగే పేదలకు భోజనం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, వృద్ధులకు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలను ఈరోజు మరింత శ్రేయస్కరంగా భావించబడతాయి. ఈ రోజంతా వీలైనంత వరకు కోపం, అసత్యం, పరుషమైన మాటలు, ఇతరులను నొప్పించే ప్రవర్తనకు దూరంగా ఉండండి. గురువులను, పెద్దలను గౌరవించండి. ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించండి. సాయంత్రం మరోసారి దీపం వెలిగించి శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామివారి నామస్మరణ చేస్తూ కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థించండి.
భక్తి, విశ్వాసం, ఓర్పు, మంచి ఆలోచనలు, మంచి పనులు ఇవే నిజమైనటువంటి పూజలు. శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృప మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు మీ ఇష్ట దైవ నామస్మరణ తప్పకుండా చేయండి. అలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత అనేది ఉంటుంది. ఇదండి కుంభరాశి వారి ఆగస్టు 6వ తేదీ గురువారం అనగా రేపటి రోజు సంబంధించినటువంటి పూర్తి దిన ఫలితాలు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. అప్పుడు ప్రతిరోజు మీ రాశికి సంబంధించినటువంటి దిన ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, శుభ సమయాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు ముందుగా మీకు అందించబడతాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.